అందరూ కలిసి కాపును ముఖ్యమంత్రి చేసుకోవాలని కసిగా చేసిన ప్రయత్నం 2009లో జరిగింది. చిరంజీవికి ఆనాడు కాపు సామాజిక వర్గం బలంగా వెన్నుదన్నుగా నిలవడం వల్ల 18% ఓట్లొచ్చినాయి. 28% కాపులున్నారు. 27-28% అంటున్నటువంటి సందర్భంలో 18% ఓట్లు పడ్డాయంటే మెజారిటీ కాపులు అంగీకరించినట్టు. అది ఒక పాయింట్. 18 సీట్లొచ్చినాయి. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే కాపుల్లో ఉన్న ఒక స్ట్రాంగ్ ఫీల్. అలాగే కాపుల తరపున ప్రభుత్వం కీలకంగా ఉండాలని కోరుకుని 2014లో ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుని ఎన్నుకున్నారు. పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు. 2019లో పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసినప్పుడు మాత్రం కాపులు నమ్మలేదు. ఓడగొట్టారు. 6% ఓట్లే వచ్చినాయి. చిరంజీవి 18తో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్. ఎందుకని? ఆయన మళ్ళీ తెలుగుదేశంతోనే కలుస్తాడన్నట్టు కోపంతోనే కాపులు పక్కన పెట్టారు. సీన్ కట్ చేస్తే 2024కొచ్చేటప్పటికి జగన్ మనుషులు ఈ గత 5 ఏళ్లలో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలే పేర్ని నాని, అంబటి రాంబాబు ఇట్లాంటి వాళ్ళందరూ పవన్ని ర్యాగింగ్ చేశారు. ఓ రకంగా పొలిటికల్ ర్యాగింగ్ చేశారు. దాంతోపాటు ఇతర కుల నాయకులు కూడా ర్యాగింగ్ చేశారు. అది కాపుల్లో తీసుకొచ్చిన కసి వాళ్ళల్లో ఐక్యత పెంచింది. పవన్ని సీఎం చేయకపోయినా పవన్ ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళకన్నా కోణంలోనే చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణలో నోరు జారుతున్నారు. అటు ఆయన మొన్న అన్నటువంటిది ఆంధ్రాకి సంబంధించిన అంశంలో క్యాజువల్గా మాట్లాడిన మాట. తెలంగాణ దిష్టి తగిలిందని. అదేం బూతు కాదు, దూషణ కాదు. ఆడికేంటిరా ఆడు అంటే అది దిష్టి అంటాం. మన ఇళ్ల ముందు దిష్టి బొమ్మలు ఎందుకు పెట్టుకుంటాం? అదేమి తప్పు కాదు. అలా మాట్లాడినోడు తప్పుడోడేం కాదు. వాడికేంట్రా అంటే అది ఏమన్నా భూత అందులో గొప్పగా ఫీల్ అయినట్టే కదా. అట్లాగా మమ్మల్ని చూశారు అన్నాడు కానీ ఆయన ఏమి తెలంగాణ వాళ్ళని తప్పుగా ఏం మాట్లాడలా, తప్పుడుగా ఏం మాట్లాడలేదు. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇవాళ సగర్వంగా చెప్పుకోండి తెలంగాణలో అద్భుతంగా సాగింది డెవలప్మెంట్ అని చెప్పేసి. ఏదైతే సాగునీటి పథకాలు ఇవన్నీ రావాలన్న వల్ల ఇవాళ దిగుబడి పెరిగింది అన్నటువంటి. కానీ పవన్ కళ్యాణ్ ఈ బల్మూరి వెంకట్టో లేకపోతే మొన్న ఎవరు అవినిరుద్ధ్ రెడ్డి ఎవరు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీ బాస్ అయినటువంటి రేవంత్ రెడ్డికి బాస్ అయినటువంటి చంద్రబాబు నాయుడుతో కలిసి ఉన్నారు పవన్ కళ్యాణ్. వీళ్ళందరూ ఇప్పుడు అందుకనినే మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో కాపులు కూడా బలంగా ఓటేశారు. బీజేపీకి మద్దతు ప్రకటించిన ఓట్లు కాంగ్రెస్కి పడ్డాయి. అందుకే బీజేపీకి 7-8 వేల ఓట్లు తగ్గినాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. పవన్ని సీఎంని చేయడం వాళ్ళ చేతుల్లో ఒక్కళ్ళ చేతుల్లో ఉండదు. మిగతా అన్ని సెక్షన్లు కలిస్తేనే కుదురుతుంది. కానీ ఒకళ్ళని సీఎంగా దించడం వాళ్ళ చేతుల్లో ఉందనడానికి సాక్ష్యం జగన్మోహన్ రెడ్డి. అలాగే అక్కడ రేవంత్ గెలుపులో పవన్ కళ్యాణ్ పాత్ర లేకపోవచ్చు. దించడంలో పవన్ కళ్యాణ్ పాత్రను తీసుకురావద్దు. కాంగ్రెస్ నాయకులు మరీ జాగ్రత్తగా ఉండాలి.